తండ్రి, యేసుక్రీస్తు ప్రభు నీ పవిత్ర పాదములకు వందనములు. ఈ పరిశుద్ధ దినమున నీ పరిశుద్ధమైన సన్నిధిలో నీ మాటలను జ్ఞాపకం చేసుకుంటుండగా నాయన, నీ రక్తపు వెలతో మమ్మల్ని కొనుక్కున్న దేవుడు గనక మీ సత్యమును గ్రహించుటకు నీ గొప్ప భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొచ్చున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కీర్తన గ్రంథము చదవండి. కీర్తన గ్రంథము 86వ అధ్యాయము 13వ వచనం చదవండి. కీర్తన గ్రంథము 86వ అధ్యాయము 13వ వచనం. ఆమేన్. ప్రభువా నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది. పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవుని సన్నిధిలో మొరపెడతా ఉన్నాడు. ఏమని ప్రార్థిస్తాడు? ప్రభువా నా దేవా. ప్రభు అంటే ఎవరు? ప్రభు అంటే మన్ని ఏలేవాడిని ప్రభు అంటాం. ఈ లోకంలో అయితే ఇప్పుడు ఈ యొక్క రాష్ట్రాన్ని ఏలుతున్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. ఈ ముఖ్యమంత్రి మన్నిప్పుడు ఏలుతూ ఉన్నాడు. ఆయన ఏలికలో మనం ఉన్నాం. ఆయనకింత చాలామంది అధికారులు ఉన్నారు. వారి యొక్క ఏలికల కింద మనం ఉన్నాం. వాళ్ళు ఏలుతూ ఉన్నారు. మనకేం కావాలన్నా కూడా, మనకేది మన యొక్క ఈ లోకములో జీవించడానికి మనకి ఏది కావాలన్నా కూడా ఆయన యొక్క పర్మిషన్ ఉంటేనే అవన్నీ మనకి వస్తాయి, లేకపోతే రావు. మన ఏలుతూ ఉన్నాడు. ప్రజలకు ఏం కావాలో, రాష్ట్ర ప్రజలకు ఏం కావాలో అన్నీ ఆయనే ఆలోచించి సలహాలు తీసుకొని ప్రతి వారికి సహాయం చేస్తూ ఉంటారు. వారిని ఏలికలు అంటాడు. ఇప్పుడు ఈ భూమి మీద ఉన్న మనను ఏలుతున్నా మరి ఈ యొక్క వేదికలు వేరు, ప్రభువులు వేరు. కానీ మనను ఏలే ప్రభువు, మన యొక్క జీవితాన్ని ఏలే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు ఆయన యొక్క సన్నిధిలోనికి మనం వచ్చినాం. ఒకప్పుడు అపవాది మనని ఏలిండు. అపవాది ఏం చెప్తే అది చేసినాం. అపవాది ఏమి జరిగించమంటే అది జరిగించినాం. అపవాది ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాం. సైతాను ఏ చెడు క్రియలు చేయమంటే ఆ చెడు క్రియలు చేసినాం. అబద్ధాలు ఆడినాం, అన్యాయం చేసినాం, దోచుకున్నాం, అబద్ధ సాక్ష్యాలు చెప్పినాం, ఇంకా ఎన్నెన్నో తప్పులు మనం చేసినాం, పాపం చేసినాం. కనుక అపవాది ఏది చెబితే అది చేసినాం. ఎందుకు? అప్పుడు యేసయ్యను నమ్మకముందు అపవాది యొక్క ఏలికగా ఉండి మన్ని ఏలిండు. అందుకే మనము దేవునికి విరోధంగా ఎన్నో చెడు కార్యములు జరిగించినాం. అప్పుడు మనకు ప్రభు ఎవరంటే అపవాది ప్రభువుగా ఉండే లోకంలో ఉన్నప్పుడు, పాపంలో ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు ఆ పాపము నుంచి యేసయ్య మనం ఏం చేసిండు? నీతిమంతులుగా తీర్చిండు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చూడండి. 9 చదివినా పర్వాలేదు. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన చనిపోయిండు. కాబట్టే మనం పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిండు. కాబట్టే ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. ఎట్లా తీర్చబడుతున్నాము?
నీతిమంతులుగా నువ్వు తీర్చబడాలంటే నువ్వేదో మంచి పనులు చేస్తే నువ్వు నీతిమంతుడిగా తీర్చబడలేవు. పుణ్యకార్యాలు చేస్తే నువ్వు నీతిమంతుడిగా తీర్చబడలేవు. ఒకే ఒక మార్గం ఉన్నది, ఒకే ఒక దారి ఉన్నది, ఒకే ఒక మార్గము దారి ఒకటే. ఏంటిది? క్రీస్తు రక్తములో కడగబడితేనే మనం నీతిమంతులం, లేకపోతే నీతిమంతులం కాదు. వద్దాక అట్టే నా పిల్లలతోనే వదిలే వాళ్ళని వదిలేసాయి ఎటన్నా పోయిన వాళ్ళు. కనుక యేసు క్రీస్తు యొక్క రక్తములో ఎవరైతే కడగబడ్డారో వారు క్రీస్తు రక్తములో కడగబడి పవిత్రపరచబడ్డవారే నీతిమంతులు. ఇక ఎవ్వరూ నీతిమంతులు కాదు. ప్రపంచంలో ఎన్ని మంచి కార్యాలు చేసినా నీతిమంతులుగా తీర్చబడరు. దానికి దారి ఏంటిది? యేసయ్య రక్తం ఒకటే దారి. నువ్వు నీతిమంతుడిగా మార్చబడాలంటే యేసయ్య రక్తమే నీకు. నీ పాపములు క్షమించబడాలంటే యేసయ్య రక్తము ద్వారానే. ఆ రక్తమే నీకు మార్గమిగా. ఆ రక్తములో కడగబడ్డప్పుడు నువ్వు నీతిమంతుడిగా, నువ్వు పాపములన్నిటి నుంచి నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు. కనుక అందుకే ఇప్పుడు యేసయ్య రక్తములో నువ్వు కడగబడ్డావా? కడగబడితే ఆయన నిన్ను ఇప్పుడు ఏలుతూ ఉన్నాడు. ఎవరు వెళ్తాడు? మన లోకంలో ఉన్నప్పుడు, పాపంతో ఉన్నప్పుడు అపవాది మన ఏలిండు. అపవాది చెప్పినట్లుగా మనం పాపం చేసి బ్రతికినాం. కానీ ఇప్పుడు యేసయ్య తన రక్తము ద్వారా మన ఏం చేసాడు? నీతిమంతులు మార్చిండు. ఇప్పుడు మన ఎవరు వెళ్తా ఉన్నారు? యేసయ్య వెళ్తా ఉన్నాడు. ఎవరు వెళ్తా ఉన్నారు చెప్పాలా? ఎవరు వెళ్తా ఉన్నారు? యేసయ్య ఏలుతా ఉన్నాడు. అందుకే దేవుడు ప్రభువు వెళ్తాడు. మన ప్రభువు యేసయ్య, మనకు ప్రభువు యేసయ్య, మన ఏది యేసయ్య. అందుకే ఇక్కడ అంటాడు 13వ వచనంలో, కీర్తన గ్రంథము 86:13 అంటాడు, ప్రభువా నా దేవా, నన్ను ఏలుతున్న దేవా, నా ఎడల కనుక యేసయ్య మన మీద కృప చూపించండు. ఏం కృప చూపించిండు? మన పాపం నుంచి మన్ని తన రక్తముతో కడిగి పరిశుద్ధపరిచి ఈ కృప చూపించాడు. ఏం కృప చూపించాడు? ఆయన రక్తముతో మన కడిగిండు. అదే కృప. ఆయన ఆత్మతో ఆయన ఆత్మస్వరూపిగా మన హృదయంలోనికి ప్రవేశించి మన ఆత్మలో నివసిస్తాడు. ఇదే కృప. మన రోగాన్ని బాగు చేసిండు, మనకున్న బలహీనతను తొలగించాడు, మనకున్నటువంటి ఆ యొక్క అసమాధానమును తొలగించే సమాధానం ఇచ్చిండు, మనకు నెమ్మదినిచ్చిండు, మనకు ఆరోగ్యం ఇచ్చిండు, మనల్ని ఆశీర్వదించిండు, మనం పేదలుగా ఉన్నప్పుడు మనని వర్ధిల్ల చేసిండు. ఒకప్పుడు మనము నానావిధ రోగాలతో పీడింపబడుతుంటే, భయంకరమైన దీర్ఘ వ్యాధులతో బాధపడుతుంటే ఆయన మనం స్వస్థపరిచిండు. ఇదే కృప. ఏంటిది కృప? యేసయ్య మనకిచ్చిన కృప ఏంటిది? ఇదే కృప. అపవాది నుంచి మనం తప్పిస్తాడు, అపవాది కలిగించే శోధన నుంచి మనం రక్షిస్తాడు. ఇదే కృప. అందుకే నీ కృప, నా ఎడల నీ కృప అధికమైంది. ఏమైపోయిందట? ఆయన కృప ఏమైందట? మన మీద అధికమైంది. అధికమైందా లేదా తగ్గిందా? రోజు తగ్గుతుందా పెరుగుతుందా? ఎప్పుడు తగ్గుతుంది? చూడండి, ఒక చెట్టు మొక్కను తీసుకొచ్చి మన ఇంటి ముందు వేసినాం, లేకపోతే ఇంటి పక్కన వేసినాం, దానికి రోజు నీళ్లు పోస్తాను. ఏం చేసేది లేదు. ఏం చేస్తాను? నీళ్లు పోస్తావు. పోయాలా లేదా? నీళ్ళు పోయకుండా అట్నే ఉంచినాం అనుకో, ఎందుకు ఆరిపోద్ది? ఆ నీళ్ళు పడలేదు కానీ ఆ భూమి ఏం కాదు, అది తడవదు కాబట్టి, మెత్తగా ఉండదు కాబట్టి దాని ఏర్లు లోపలికి పోకుండా ఆ యొక్క భూమి, గట్టి అయిన భూమిలో అవి పోలేక ఇక దానికి చేతగాక ఏమైపోద్ది? ఎండిపోద్ది. దాని ఏర్లు తట్టుకోలేక ఏమైపోతాయి? నీళ్లు పోస్తేనేమో అవి మెత్తగా ఉంటాయి. నీళ్లు పోస్తే మెత్తగా ఉంటాయి కాబట్టి దాని ఏర్లు కిందికి పోతూ ఉంటాయి. ఇది పైకి ఎదుగుతూ ఉంటుంది, కిందికి ఏర్లు పోతూ ఉంటాయి.
ఇది ఎంత ఎదిగితే అంత కిందికి ఏర్లు పోతూ ఉంటాయి, బలపడుతూ ఉంటాయి. మరి నీళ్ళు వేయకపోతే ఆ భూమికి గట్టి పడుతుంది, సిమెంట్ లాగా ఏమైపోద్ది? నీళ్ళు పోతే గట్టి పడితే మరి పోద్దా లోపలికి? మరి ఏమైపోద్ది? వాడిపోకపోతే మళ్ళీ ఇక మంచి బలంగా ఉంటుందా? వాడిపోకపోతే బతుకుతుందా? అట్లనే మరి ఒక మొక్కను పెడతాం, అది నీళ్లు పోస్తూ ఉంటే రోజుకి ఎదుగుతూ ఉంటే పెద్ద అయిపోతుంది, ఆఖరికి ఫలాలు ఇస్తుంది, బలములు ఇస్తుంది. ఇవాళ మనుగడ వెళ్ళిన అయ్యా మొన్న 4 రోజులు బాగానే ఉంది చెట్టు, మామిడి చెట్టు, పెద్ద మామిడి కాయలు చూస్తే ఆకులు మొత్తం ఎండిపోయినాయి, చెట్టు అంతా ఎండిపోయింది. ఎవరో ఏదో చేసి ఉంటుందిలే, వదిలే అన్న నేను, చెట్టే కదా ఏం కాదులే వదిలే. కనుక దేవుడు కనికరించి మీకేం కాకుండా చూసిండే, దేవుని కాపుదల మీకుంది, సంతోషించమ్మా అని చెప్పేసి వచ్చిన. ఆ యేసు రక్తం వేయండి, అక్కడ ఏడు మొదట్లో ఆ ఏరు మొదలు వేయండి అని చెప్పింది. ఎందుకు ఎండిపోయింది? దానికి నీళ్లున్నాయి, నీళ్లు తీసుకుంటాను. కానీ ఏమైంది? దుష్టుడు ప్రవేశించాడు. ఎక్కడికి? తన ఏరులోనికి దుష్టుడు ప్రవేశించాడు, కథ ఎండిపోయింది మొత్తం. మరి ఎండాకాలం అయ్యా ఎండిపోవటం, ఎందుకంటే ఇది ఎండాకాలం కాదు, వర్షాలు కురుస్తున్నాయి, అవునా కాదా? ఎప్పుడు ఎండిపోవాలా? కాయలు కాయకపోతే అది ఎండిపోవాలి. ఎండాకాలం అయితే ఆకులను రాలిపోవాలి, ఆకులు రాలిపోలే, ఎండిపోయి మొత్తం ఎండిపోయింది. అయ్యా ఏందయ్యా అంటే దుష్టుడు చేసిన పని ఇది. అందుకే దుష్టుడు నువ్వు ఎండిపోవాలనే చూస్తాడు, నువ్వు పచ్చగా ఉండాలని, నువ్వు ఫలాలు ఇవ్వాలని, అందరితో మంచిగా ఉండాలని, అందరినీ గౌరవించాలని, అందరినీ ప్రేమించాలని, అందరినీ ఆదరించాలని, అందరికీ సహాయం చేయాలని అపవాదికి ఉండదు. అందరితో గొడవ పెట్టుకోవాలని, అందరినీ దూషించాలని, మీ అత్తని తిట్టాలని, మీ మామను దూషించాలని, మనం వేరే పోయి ఉందాం పదా అందామని, వాళ్ళతో పని చేయాలని చచ్చిపోతున్నాని, ఇగో ఇవన్నీ సైతాన్ చేసేది. ఏం చేస్తారు సైతాన్? అత్త మామలు పని చేయాల్సి వస్తుంది, తీసుకొని పోతాడు భర్తను. మరి ఏం చేస్తాడు? మరి ఇటు అమ్మనని లేక, ఇటు భార్యనని లేక, అంతేనా? కృష్ణపర్ క్రిస్దాస్ అంతేనా? ఏం శివకుమారనా అనలేక, ఇటు అమ్మననలేడు, నాన్ననలేడు, అటు భార్యననలేడు. ఏం చేయాలి మరి? ఇక కీ తిప్పుతూ ఉంటుంది భార్య. ఇట్లా ఏమైంది? ఎప్పుడు పోదాం? నా శాత కాదు, అయితే మా అమ్మల ఇంటికి వెళ్ళిపోతా. ఏం చేస్తాడు? నాన్నకి అమ్మని గొడవ పెట్టుకుంటాడు, మీ ఇంట్లో ఉన్నవేం లేదని వెళ్ళిపోతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎండిపోటు అపవాది ఈ విధంగా చేస్తూ ఉంటాడు. అందుకే మరి ఆ చెట్టు ఎండిపోవటానికి కారణం దుష్టుడు కారణం. ఒక మనిషి దేవుని మార్గం నుంచి తొలగిపోతానంటే దుష్టుడు కారణం, అపవాది. అందుకే ఆ చెట్టును వేసినప్పుడు, ఆ చెట్టు మొక్కను వేసినప్పుడు, ఆ మొక్కకు నీళ్ళు ఎట్ట అవసరమో, నువ్వు యేసు ప్రభువును నమ్మిన తర్వాత, యేసయ్య మార్గంలోకి వచ్చిన తర్వాత, యేసయ్య కృప నీ మీద అధికం కావాలంటే, నువ్వు ఆశీర్వదింపబడాలంటే, నువ్వు వర్ధిల్లాలంటే ఏం చేయాలి మరి? నీరు ఏం కావాలా? వాక్యం కావాలి నీకు. ఆ మొక్కకు నీళ్ళు ఎట్ట అవసరమో, ఆ ఇత్తనానికి నీళ్ళు ఎట్ట అవసరమో, ఏం కావాలా? యేసయ్య వాక్యం కావాలి నీకు. ఏం కావాలమ్మా? యేసయ్య వాక్యం కావాలా. వాక్యము చేత నీవు ఆశీర్వదింపబడుతుండాలా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండాలా, దేవుని మందిరానికి వస్తూ ఉండాలా, దేవుని సన్నిధిలో మొరపెడుతుండాలా, ఆ అపవాది నుంచి మమ్మల్ని రక్షించమని అడుగుతూ ఉండాలా. అయ్యా దుష్టుడు చేతుల్లో పడకుండా, మేము ఏ పాపానికి దాసులకు కాకుండా, ఏ అపవిత్ర క్రియలకు దాసులకు కాకుండా, ఏ అన్యాయపు క్రియలకు దాసులకు కాకుండా, అయ్యా మీరు మమ్మల్ని తప్పించండి, నీ కృప మా మీద అధికంగా ఉంచండి తండ్రి అని దేవుని దగ్గర మొరపెట్టుకోవాలి. అడగాలనా లేదా? నోటి మాట రావట్లే. అడగాలనా లేదా? యేసయ్యని. మనం ఎవరు బిడ్డలము? యేసయ్య బిడ్డలం. ఎవరు ఏలుతారు? మన్ని ఎవరు వెళ్తారు? యేసయ్య వెళ్తాడు. మరి యేసయ్య చెప్పిండు, ఇదిగో శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలుకుని ప్రార్థన చేయండి అని ఆ గెచ్చమైన తోటలో మరి శిష్యులకు ఆయన యేసయ్య చెప్పిండు. మరి ఇప్పుడు ప్రార్థన చేయాలా లేదా? దేవుని స్తుతించాలా లేదా? దేవుని మయంపరచాలా లేదా? దేవుని మందిరానికి రావాలా లేదా? తప్పకుండా రావాలి. దేవుని స్తుతించాలి.
ఒకవేళ రాలేదనుకో, ఆయన వాక్యం మనకి వినలేదనుకో, ఆయన వాక్యం మన హృదయంలో నిలిచి ఉండలేదనుకో, ఇక రోజు రోజుకి ఎండిపోతూ ఉంటుంది. అయ్యా 4 రోజులు మంచిగా, 4 రోజుల క్రితం బాగానే ఉంది, మొత్తం ఎండిపోయింది. ఒకేసారి వెంటనే ఎండిపోదు. ఏం చేస్తాడు? రోజుకి చర్చి దూరం అయిపోద్ది, రోజుకి ప్రార్థన దూరం అయిపోద్ది, రోజుకి ఏమైపోతుంది, ఇక అన్యజనులు చిన్న కలుస్తూ ఉంటారు, మన బంధువులు వచ్చి కలుస్తూ ఉంటారు, అన్యజనులు ఆచారం ఆచరించడం వస్తూ ఉంటారు. అదక్క ఇదక్క, నువ్వు యేసు ప్రభు నమ్మకం ముందు ఎట్లా ఉండే, నువ్వు ఏ విధంగా మాట్లాడినావు, నీ గొప్పతనం ఏంటిది, అది ఇది 4 మాటలు చెప్పేసి, ఎందుకమ్మా యేసు ప్రభు తిరుపతి ఎవరైనా నిన్ను గౌరవిస్తారా, ఎవరైనా ప్రేమిస్తారా, ఎవరైనా ఆదరిస్తారా, సంఘం ఎంత ఉంది మీ సంఘము, ఏదన్నా వస్తే మీ సంఘం వస్తుందా, ఇదిగో ఊరోళ్ళు చూడు ఎంతమంది ఉన్నారు, ఎన్ని మాటలు చెప్తుంది. ఎందుకు? నువ్వు రోజుకి వాడిపోతున్నావు కదా, ఇక వాడిపోయే దాని మీద ఏం చేయలేక ఒక రాయి ఎత్తే ఏమవుతుంది, ఆకులని రాలిపడతాయి కింద. అవునా కదా? ఏమ్మా, ఒక కర్రని ఇట్లా కొట్టినావు అనుకో, ఆ చెట్టుని టూపినావు అనుకో, ఏందో ఎండిపోయిన ఆకులని రాలి, ఇక నువ్వు అంతే రాలిపోతావు. యేసు ప్రభు దేవుడు చెప్పిండు కదా, వాళ్ళ అరణ్యములో ఆకుల్లాగా రాలిపోయారట. ఎట్లా రాలిపోయారట? రాలిపోవడం అంటే తెలుసా, నీ ఆత్మజ్యోతులు వాళ్ళు చచ్చిపోయారు, కానీ దేవుని మీద సనిగి, మోస మీద సనిగి వాళ్ళు చచ్చిపోయారు. కానీ మనమైపోతాం, దేవుడు మన చంపడు, కానీ ఏమైపోతాం, మన ఆత్మీయ జీవితం ఏమైపోద్ది, చచ్చిపోద్ది అంతే. ఏందక్క ప్రార్థన రావట్లేదంటే, అయ్యా వస్తాయా, కలిసినప్పుడల్లా వస్తాయంటది, కానీ ప్రార్థన రాదు. ఎందుకు? వాడిపోయింది, అయిపోయింది, 4 నెలలు అయిపోయింది, ఇక ముఖం లేదు, రావడం ముఖం లేదు, అయ్య దగ్గర పోవడం ముఖం లేదు, ఏదో జబ్బు వస్తుంది, ఇక అయ్య దగ్గర పోవడం ముఖం లేదు, చర్చి రావడం ముఖం లేదు, చిన్నగా ఇక నడువు డబ్బులు పట్టుకొని పోతుంది, ఇక అప్పు తీసుకుంటారు, అప్పుల పాలైపోతారు అంతేగా. ప్రియమైన దేవుని బిడ్డరా, మన ప్రభు మన వెళ్తాడు, ఆయన కృప మనకు అధికం కావాలి అంటే మనం ఏం చేయాలా, మనని ఏలుతున్న యేసయ్య ఏలికలో మనము జాగ్రత్తగా ఆయన బిడ్డలుగా జీవించాలా. మళ్ళీ అపవాదికి మనం దాసులం కావద్దు. అపవాదికి మనము అపవాది యొక్క ఆచారాలు మనం ఆచరించకుండా మన జాగ్రత్తగా మన జీవితాన్ని కాపాడుకోవాలి. అపవాది మనం చెడగొట్టడానికి ఉన్నాడు, మన బాగు చేయడు. మన యేసయ్య ఆయన కృపను మనకు అధికముగా ఇవ్వడానికి ఆయన చూడ, ఆయన తన కృపను చదువునానా, నీవు నా మీద చూపిన కృప అధికమైనది, పాతాళపు అగాధము నుండి నా యొక్క ప్రాణమును తప్పించినవు. అంతే, పాతాళమునికి పోకుండా నా ప్రాణాన్ని తప్పించినవయ్యా. ఇప్పుడు యేసయ్య రక్తములో కడగబడినందున, యేసయ్య ఏలికలోనికి మనం వచ్చినందువల్ల, యేసయ్య బిడ్డగా జీవిస్తున్నందువల్ల, యేసయ్యతో కలిసి నడుస్తున్నందువల్ల ఇప్పుడు ఆయన కృప మన మీద అధికమైంది కనుక ఇప్పుడు ఎక్కడి నుంచి తప్పించబడతాము? పాతాళములో నుంచి తప్పించుకున్నాం. యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక. ఎక్కడి నుంచి తప్పించబడ్డాము? పాతాళానికి పోకుండా ఇప్పుడు తప్పింపబడ్డాము. పాతాళానికి వెళ్ళకుండా మనం రక్షింపబడ్డాము. ఇక పాతాళానికి మనం పోయేది లేదు. ఒకప్పుడు అపవాదికి దాసులుగా ఉన్నప్పుడు పాతాళానికి సిద్ధంగా ఉన్నాం, కానీ ఇప్పుడు యేసయ్యకి దాసులమైన తర్వాత ఆయన మన ఏలుతాడు కనుక, ఆయన కృప మన మీద అధికమైంది కనుక ఇప్పుడు పాతాళాన్ని మనం తప్పించుకున్నాం. మన ప్రాణము పాతాళంలోనికి నా ప్రాణం పోకుండా నువ్వు కాపాడినవు తండ్రి. ఆ మాట చదువు. పాతాళమునకు పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించినవయ్యా. నేను ఆ పాతాళమునికి ప్రవేశించకుండా నా ప్రాణానికి రక్షణ కలగేసినవు, నా జీవితానికి రక్షణ కలగేసినవు. అందుకే ఆయన రక్షణ కలగజేసింది కనుకనే, ఆయన కృప అధికమైంది కనుకనే మనకు రక్షణ కలిగింది. ఇప్పుడు ఆయన కృప అధికంగా ఉన్నదా తక్కువ ఉందా? అన్నది అక్కలు, కృప అధికంగా ఉన్నదా తక్కువైందా? చెట్టు రోజుకి ఎదుగుతూ ఉంటుందా తగ్గుతూ ఉంటుందా? మొక్క పెడితే చెట్టు, ఇప్పుడు మన ఇంట్లో చెట్టు ఉన్నది, ఆ చెట్టు పెద్దగా అయింది, సరే చిన్నప్పుడు మొక్క పెడితే పెద్దయింది, ఇప్పుడు తగ్గుతూ ఉంటుందా ఇంకా కొమ్మరేసి పెరుగుతూ ఉంటుందా? నువ్వు ఇంకా 100 సంవత్సరాలది నీ ఇంటి ముందున్నా అది పెరుగుతూనే ఉంటుంది.
ఒకవేళ ఏదన్నా బలహీనమైన కొమ్మ ఇరిగిపోయింది అనుకో, దాంట్లో మళ్ళీ ఒకటి లేస్తూనే ఉంటుంది. బలహీనమైన సంఘం నుంచి పోతూనే ఉంటాయి. వాటి గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదు. సంఘంలో ఉన్న బలహీనలు ఏమైపోతూ ఉంటారు? పోయే బ్యాచ్ ఈ భక్తి చేయలేక, ఈ నీతి ఉండలేక, ఎందుకు వాళ్ళతో తినొచ్చు, తాగొచ్చు, తిరగచ్చు, గంతులేయచ్చు, ఇక అటే వెళ్ళిపోతే బాగుంటుందని పోయే కొమ్మలన్నీ ఇరిగిపోతూనే ఉంటాయి. మనకు అవసరం లేదు. ఈ కొమ్మ ఒకే చెట్టు ఏరు మనం భరిస్తుంది, కానీ మనం ఏరును భరించట్లేదు. ఏరు యేసు ప్రభు. ఆ ఏటిలో మనందరం కొమ్మలం. ఏ కొమ్మ ఎప్పుడు ఇరిగిపోద్దో, ఏ ఆకు ఎప్పుడు రాలిపోద్దో, ఏ కాయ ఎప్పుడు పడిపోద్దో మనకు తెలియదు. మనం మాత్రం నిలిచి ఉండాలి. అరే మొన్నటిదాకా ఇస్సాకన్నా బాగున్నాడు, ఏందని లోకంలో కలిసిపోయాడు. 35 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 35 కాదు, 40 సంవత్సరాలు వేసుకుని నమ్ముకున్నాడు. ఏంటిది? ఇస్సాకన్నా దేవుణ్ణి విడిచిపెట్టేసాడు. ఏంటి ఆశ్చర్యం అనిపిస్తుందా లేదా? ఎందుకు? ఆ కొమ్మ ఇరిగిపోయింది, మనం ఏం చేయలేము. ఆ కొమ్మ ఏమైపోయింది? ఇరిగిపోయింది. ఇక ఆ కొమ్మ గురించి మనం ఆలోచించే అవసరం లేదు. ప్రార్థన చేయాలి అంతవరకే. ఇరిగిపోయిన కొమ్మ అతుక్కుంటుందా మరి? ఏం వేసి కట్టు కడతాం మరి దాన్ని? మరి కట్టు కడితే ఫలిస్తుందా? కట్టేసాం అనుకో, సరే కట్టేసాం, ఇరిగిపోయింది, పడిపోయింది, మళ్ళీ ఆ కొమ్మ తీసుకుపోయి పెట్టి మళ్ళీ బాగా జాయింట్లు వేసేసి, అట్లా జాయింట్ వేసేసి మంచిగా పెట్టినాం అనుకో, మరి అది ఎండిపోద్దా లేదా అట్లా పచ్చగా ఉంటుందా? ఎండిపోద్దా. నువ్వు వేసిన కట్లతో కొద్ది కాలం ఉండొచ్చు, కానీ అది కాయలు కాయదు, అది పచ్చగా ఉండదు, అది ఎండిపోయి ఉంటుంది. ఎప్పుడైనా నువ్వు ఆడ నిలబడేదన్నా మాట్లాడుతానుకో, దాని మన మీద పడుతుంది. మీద పడితే ఏమైంది? ఎండి కుల్లి మీద పడితే ఏమైంది? తలకాయ పగులుతా, చచ్చిపోతుంది. అవునా? పనికిరాను. ఇప్పుడు దాన్ని తీసిపోయి ఎక్కడ ఎత్తారు మరి? ఆ ఎండిపోయి కుల్లిపోయి పడిపోయింది, ఏడెత్తుంది. మొత్తం కుప్ప చేసి ఒక అగ్గిపుల్ల గీసి దాన్ని తగిలిస్తాడు, మంట గాలివైపు బూడిదైపోతాయి. మన జీవితం కూడా అంతే. ఒకవేళ ఆ కొమ్మగా ఉండి మనం విరిగిపోతే, అది ఎండిపోయి ఆ అగ్గితో కాలిపోయినట్టుగా మనము కూడా యేసు క్రీస్తులో నుంచి వెళ్ళిపోయి రాలిపోతే, ఇదిగో ఆ పాతాళానికి వెళ్తాం. ఇప్పుడు పాతాళం అయిపోయిన తర్వాత ఆ అగ్నిలోనికి వెళ్తాము. మన ఆత్మ అగ్నిగుండంలో పడి ఎప్పుడు కాల్తూనే ఉంటుంది. ఇది బూడైపోద్ది, కానీ మనం బూడిద కాము. మన ఆత్మ చచ్చిపోదు, ఆత్మకు చావు లేదు, అగ్ని ఆరదు. ఆరనే అగ్నితో మనం ఎప్పుడు కూడా ఏడుస్తుండాలి, కేకలేస్తుండాలి. అందుకే చూడండి, లూకా సువార్త 18వ అధ్యాయం 16, 18 అనుకుంటే చదవండి, 20 చదవండి. లూకా సువార్త 16, 20. లాజరు ఒక దరిద్రుడు ఉండెను, కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి, అతని బల్ల మీద నుండి ఆకలి తీర్చుకొని కోరెను. కుక్కలు వచ్చి ఆయన కురుపును నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొంటకు కొనుకొని యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక. అబ్రహాం ఎక్కడున్నాడు? ఇప్పుడు పరదైసులో ఉన్నాడు. ఎక్కడున్నాడు అబ్రహాము? అబ్రహాం ఎక్కడున్నాడమ్మా? యేసు దేవుని నమ్ముకొని విశ్వాసంతో బ్రతికి జీవించిన వారందరూ చనిపోయి వారి ఆత్మ ఎక్కడుంది? పరదైసులో ఉన్నది. ఇప్పుడు అబ్రహాము అందరికీ తండ్రిగా ఉన్నాడు, కనుక ఇప్పుడు లాజరు కూడా చనిపోయాడు. లాజరు పరిస్థితి ఏంటిది? ఆ యొక్క ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి రొట్టె ముక్కలతో తిని పడేసిన రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకోవాలంటే ఎవరిని ఇవ్వలేదు. ఆ దరిద్రుడు కురుపులతో నిండి ఉన్నాడు. కుక్కలు వచ్చి ఆయన కురుపులు లాగుతూ ఉన్నాయి. ఆయన దేవుని యందు నీతి గలవాడు, దేవుని యందు భయభక్తులు గలవాడు, దేవుని మార్గం నడిచే వ్యక్తి, దేవుని బిడ్డగా జీవించే వ్యక్తి, ఏ పాపం లేని వ్యక్తి, దేవుని ఏలికలో ఉన్నవాడు, దేవుని యొక్క మార్గంలో ఉన్నవాడు. నేను ఈ లోకంలో చనిపోతే నా ఆత్మ ఆ యొక్క పరదేశికి వెళ్ళాలని ఎదురు చూస్తున్న వ్యక్తి. అందుకే తన పాపం చేయలేదు. ఒకరోజు సమయం వచ్చింది, ఆయన చనిపోయాడు. అప్పుడు ఎవరు వచ్చారు ఆయన తీసుకోవడానికి, ఆయన ఆత్మను తీసుకోవడానికి?
ఇద్దరు దేవుని దూతలు వచ్చారు. ఎవరు దూతలు వచ్చారు? అపవాది దూతలు రాలే. ఎవరు వచ్చారు? దేవుని దూతలు వచ్చారు. వచ్చేసి ఆయన ఆత్మను మరి తీసుకొని ఆ పరదేశ అబ్రహాము రొమ్మును ఆనుకుంటకు మరి ఆయన కొనిపోబడ్డాడు తీసుకుని. ఇప్పుడు ఆ లాజర్ని ఎప్పుడు చూస్తామంటే తెలుసా? మనము కూడా ఆ పరదేశికి వెళ్తే చూస్తాం. లాజర్ని ఎప్పుడు చూస్తారు చెప్పండి? మనము కూడా అబ్రహాము రొమ్మును ఆనుకుంటందుకు ఆ పరదేశికి వెళ్తే లాజర్ను చూస్తాం, అబ్రహామును చూస్తాం, మోషేను చూస్తాం, యెహోషువను చూస్తాం. మరి భక్తులు ఎంతోమంది ఉన్నారు. కాలేబును చూస్తాం. మరి ఎంతోమంది భక్తులు ఉన్నారు. వాళ్ళందరినీ చూస్తాము. యెషయాను చూస్తాము, ప్రవక్తలను చూస్తాము. మరి ఆ యొక్క ఇర్మియా ప్రవక్తని, యెషయా ప్రవక్తని, ఈ విధంగా ఎంతమంది గొప్ప భక్తులు ఉన్నారో వారందరినీ పరదేశంలో చూస్తాం. మరి పోదామా తొందరగా? చూడాలని ఆశ ఉందా? చూడాలని ఆశ ఉన్నదా? ఆశ ఉన్నది. కానీ ఆయన తీసపోయే టైం వస్తుంది. మరి అడిగి పోదామా వద్దా అంటాను నేను. ఇప్పుడే పోవద్దులే కానీ ఎప్పుడు పోదాం? యేసయ్య సెలవైనప్పుడు. మరి ఎట్లా పోవాలి మనము? ఆ యొక్క లాజర్ లాగానే దేవుని దూతలు వచ్చి మనం తీసుకొని పోతారు. అట్లా పోవాలి మనం. దేవుని దూతలు మన ఇట్లా తీసుకొని పోతారనమాట. వారి మధ్యలో ఉండి మనం వెళ్తూ ఉంటాం ఆయన దగ్గరికి, పరదేశికి. దేవుడు తన దూతలను పంపించాడు మనకు పరిచర్య చేయడానికి. ఆయన ఏలికలో ఉన్నవారికి పరిచయం చేయడానికి ఆయన దూతల్ని పంపిస్తూ ఉన్నాడు. మనని కాపాడటానికి పంపిస్తూ ఉన్నాడు. మనని ఆదరించడానికి పంపిస్తూ ఉన్నాడు. ఇంత గొప్ప దేవుణ్ణి విడిచిపెట్టి నువ్వు ఆ యొక్క మరి పూజలు పునస్కారాలు చేయడానికి నువ్వు సిద్ధపడుతున్నావా? లోకంలో ఉన్నవాటిని ఆ చెట్టునో పుట్టనో ఏదో ఒకటి పూజ చేసి దేవుని దూరమైదాం అనుకుంటున్నావా? వద్దు. అందుకే చూడండి, ఆ తర్వాత ఆ ధనవంతుడు కూడా చనిపోయి ఇక్కడ ఏమైండు? ఇక్కడ లాజరు చనిపోతేనే పరదేశికి వెళ్ళిండు. అక్కడ నెమ్మది పొందుతా ఉన్నాడు. అయితే ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడను. పాతాళములో ఏం చేస్తాడట? ధనవంతుడు చచ్చిపోయాడు. ఇప్పుడు ఏ దూతలు వచ్చినాయి మరి? బిడ్డ నడు, అపవాదం నా బిడ్డ పట్టుకోరా. ఎక్కడికి? పాతాలని తీసుకురండి. ఇప్పుడు ఎక్కడి నుంచి మన తప్పించిందట? మనం చదివిన ముందు వాక్యాలు ఎక్కడి నుంచి తప్పించిందట? 86:13 ఏమన్నాడు? ఇదిగో నీవు నీ కృప నా మీద అధికం చేసి అగాధమనే పాతాళం నుండి మమ్మల్ని తప్పించినావు ప్రభువా అని మొరపెడతామని ప్రార్థన చేస్తాం. ఇప్పుడు మరి యొక్క లాజర్ని ఎక్కడి నుంచి? పాతాళం నుంచి తప్పించి ఇదిగో ఆయన పరదేశం తీసుకున్నాడు. కానీ ధనవంతుడు ఎక్కడికి పోయాడు? పాతాళంలో బాధపడతా ఉన్నాడు. మరి ఆయన తప్పించడానికి దూతలు ఎందుకు రాలే? ఈయన అబ్రహాము కుమారుడే, కానీ జీవితంలో మార్పు లేదు. ఆయన ఇంటి ఎదుటికి వచ్చి ఆ రొట్టె ముక్కలతో తిందామని, పడే ముక్కలతో తిందామని ఆశపడితే కనీసం ఒక రొట్టె కూడా ఇయ్యలేని ఆ యొక్క కఠినమైన హృదయం గలవాడు. ఏ హృదయము? కఠినుడు. చాలా ఒక్క తప్పు చాలు పరలోకాన్ని పోగొట్టుకోవాలంటే ఒక్క పొరపాటు చాలు. ఎందుకు? యేసుప్రభు అన్నాడు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము. ఈ ధర్మశాస్త్రం అంతా కూడా, ఈ పరిశుద్ధ గ్రంథంలో మాటలన్నీ కూడా నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అనే మాటలో ఒక్క మాటలో సంపూర్ణమైనదట. ఏ ఒక్క మాటలో? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. ఆ ఒక్క మాటలో ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నీ సంపూర్ణమైనవి. అదొక్కటి నువ్వు చేయగలిగితే అన్నీ చేసినట్లే. మరి ఇప్పుడు ఆ లాజర్ని ప్రేమించండి, ఆయన ఆహారం పెట్టిండా? పెట్టలేదు. తప్పే కదా మరి? తప్ప రైట్? ఒక్కలు నోరు లేదా మీకు? తప్ప రైటా? తన ఇంటి దగ్గరకు వచ్చి రొట్టె ముక్కలతో ఆకలి తెచ్చుకుని చూస్తే ఆకలిని తీర్చలేనటువంటి దౌర్భాగ్యపు స్థితి ఆ యొక్క ధనవంతుడిది. మరి ఇలాంటి వాళ్ళకి పరలోకం ఎట్లుంటుంది? మరి పాతాలని పోకపోతే పరదేశికి వెళ్తారా వీళ్ళు? ఇంక ఇలాంటి తప్పులు ఎన్నో చేస్తూ ఉంటాం మనం. ఆ ఒక్క తప్పే చేసిండు. ఇంకా జీవితంలో ఎన్నున్నాయో ఆయనకు తెలుసు, యేసయ్యకి తెలుసు, మనకు తెలియదు. మన జీవితంలో ఏమున్నాయో మనకు తెలుసా లేదా? మరి పాతాళానికి పోయిందంటే తనలో తప్పులు ఉన్నాయని అర్థమా? లేకపోతే ఆయన నీతిమంతుడేనా?
ఆయన దేవుని కొడుకే, దేవుని అబ్రాహాము కుమారుడే. కానీ ఎందుకు పాతాళానికి పోయాడు? ఆయనలో తప్పులు ఉన్నాయనే కదా అని అర్థము పాతాళానికి పడితే. అట్లనే మరి ఈయన పరదేశికి వెళ్ళిండంటే ఆయనలో ఏ పాపం లేదన్నట్టే కదా. మరి మనలో పాపం ఉన్నదా లేదా అనేది మనకే తెలుసు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మన జీవితాన్ని కాపాడుకోవాలి. అందుకే మరి పాతాళములో ఆ ధనవంతుడు పాతాళములో బాధపడుతూ కనులెత్తి దూరం నుండి, ఎందుకు పరదేశంలో వాళ్ళు ఉన్నారు, పాతాళంలో ఈయనున్నాడు, ఈ ఆత్మకు ఆత్మ కనపడతా ఉన్నది పాతాళం నుంచి దూరం నుండి. ఎందుకు? ఆ దృశ్యాన్ని దేవుడు చూపిస్తాడు. నీ ఇంటి ముందుకు వచ్చి మరి ఆకలితో ఉన్న ఆ వ్యక్తికి ఒక రొట్టె ముక్క కూడా ఇయ్యలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్న ధనవంతుడా, ఇక లాజర్ ఎక్కడున్నాడో చూడు ఒకసారి అని చెప్పి ఆయన కనుల హృదయ నేత్రాలు తెరిచాడు. ఆత్మనేత్రాలు తెరిస్తే పరదేశంలో ఉన్న ఆ యొక్క లాజరును అబ్రాహామును ఇప్పుడు కనపడతాడు. దూరం నుండి ఎంత దూరం? ఎంత దూరం? పాతాళానికి పరలోకానికి ఎంత దూరం? పరదేశికి లెక్కలు ఇంకా 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 లెక్కలు వేయలేదు. దాని కిలోమీటర్లు ఇంకా లెక్కలు వేయలేదు ఏ మనిషి కూడా. దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున, అబ్రాహాము రొమ్మున అనుకున్నాడట. ఎక్కడున్నాడు ఆయన? ఇక్కడ కురుపులే, మరి ఆడ కురుపులున్నా? ఇక్కడ పేదోడా, అక్కడ పేదోడా? అబ్రహాము రొమ్మున ఆనుకొని లాజరును చూచి ఏమంటాడు? తండ్రి అంటే ఈయన కూడా అబ్రహాము కుమారుడే, దేవుని ఎరిగిన వాడే, కానీ జీవితంలో మార్పు లేదు. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేణుకలను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపు. నేను అగ్ని జ్వాలల్లో ఏతన పడుతున్నాను, కేకలేసి చెప్తాడు. ఇక నీ బ్రతుకులో కేకలు తప్ప ఇంకా నీకు నెమ్మది, సంతోషము, ఆనందము, గంతులేయడం అక్కడేముండవి. ఏముంటుంది? కేకలేయటమే. ఓ ఓ ఓ ఓ ఆ బాధ తట్టుకోలేక. చూడండి, మనం ఎప్పుడు అరుస్తాం చెప్పండి? మనకి అయ్యో అని ఎప్పుడు అరుస్తాం? మన ఒంట్లో ఏదన్నా ఒక కడుపు నొప్పి వచ్చింది అనుకోండి, బాగా నొప్పిలేస్తుంది, తట్టుకోలేకపోతున్నాం. ఏం చెప్తున్నాం? ఓ ఓ అని అరుస్తూ ఉంటాం, కేకలేస్తాం. అంటే అరిసేది శరీరమా లేకపోతే ఆత్మ? చెప్పండి. శరీరం అరిచేది శరీరానికి, ఆత్మ ఉంది కాబట్టి శరీరము జీవించుతాం. ఇప్పుడు మనం బతుకున్నామంటే ఎవరున్నారు మనలో? ఆత్మ ఉంది. ఆత్మ ఉన్నాడు కాబట్టి మనం చలిస్తాను, నడుస్తాను, పని చేస్తాను, తింటాను, అని చేస్తాను. మరి ఆత్మ వెళ్ళిపోతే శరీరం అయిపోద్ది, శవం అయిపోద్ది, దీంట్లో జీవం ఉండదు. మరి ఇప్పుడు అరిచేది శరీరమా? ఇప్పుడు కడుపు నొప్పి, కడుపు అరవాలి. కడుపు ఎందుకు అరవట్లే? మరి కళ్ళ నొప్పి వస్తే కళ్ళు అరవాలి, నోరు నొప్పి వస్తే చెప్పండి మీరు, నోరు కేకలేయాలి, కాళ్ళ నొప్పి వస్తే కాళ్ళు కేకలేయాలి. శివకుమార్, చేతులు నొప్పి వస్తే చేతులు కేకలేయాలి, మాడ నొప్పి వస్తే మాడ కేకలేయాలి. అరికాళ్ళ నొప్పులో మంటలు వస్తాయి, కొన్నిసార్లు అరికాళ్ళ మంటలు వస్తున్నాయి, తట్టుకోలేకపోతాను అంటారు. మరి అరికాళ్ళ మంట వస్తే అరికాళ్ళు కేకలేయాలి. మరి ఎందుకు ఆత్మ ఎందుకు కేకలేస్తుంది అంటే, ఈ శరీరంలో మరి దేనికి కష్టం వచ్చినా ఆత్మకు బాధే. ఆత్మే ఏడవాలా, ఆత్మే రోదన చెందాలా, ఆత్మ కేకలేయాలా, అమ్మో అయ్యో అని అరుస్తూ ఉండాలంతే, ఏం చేయలేదు. ఒకవేళ ఈ ఆత్మ వెళ్ళిపోయిందనుకో, నువ్వు దీన్ని ఎట్లా కోసినా, నువ్వు రంపాలు పెట్టుకోసినా ఏం కాదు ఆ శరీరానికి. అదే బతికుండికి వస్తే ఓ నానో 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 మీ నాన్న గుర్తొస్తారు, ఏసయ్యో ఏసయ్యో ఏసయ్య ఎవరు రంపాలతో కోస్తాంటే. మన ముందున్న భక్తులను ఏం చేశారట? రంపాలతో కోసారట. యేసుని నమ్ముకున్నందుకు ఏం చేశారు? రంపాలతో కోసారట. ఎంత బాధ ఉంటుంది. మరి ఎవరు అరిచేది రంపాలతో కోస్తూ ఉంటే? ఆత్మ, మనలో నివసిస్తున్న ఆత్మ కేకలేస్తూ ఉంటుంది. మరి డైరెక్ట్గా ఈ ఆత్మ పోయి అగ్నిగుండంలో పడితే, మరి పాతాళంలో ఉంటే పాతాళం ఉంటుంది వేడి. ఆ వేడిని తట్టుకోలేక, ఆ పాతాళాన్ని తట్టుకోలేక, ఈ పాతాళాన్ని తట్టుకోలేకపోతే మరి డైరెక్ట్గా అగ్ని గంధకములతో మండు గుండంలో పాల్గొంటే అది రెండో మరణం. ఇంకా అది ఎట్లా తట్టుకుంటాం మనం?
కేకలేస్తూ ఉండు, అయ్యా లాజరును పంపి నా నాలుకను చల్లార్చడానికి లాజరును పంపి. మన ఆత్మకు నాలుకలు ఉంటాయా అంటే అవన్నీ గుర్తొస్తాయి, అవన్నీ గుర్తు చేస్తాను. అంటే ఎందుకు? ఆ మనిషికున్న బాధ ఏంటిదో తెలియజేయటానికి ఆయన చెప్పుకొచ్చండి ఈ మాటలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి మనిషి కూడా యేసయ్య ఏలికగా మనకు లేకపోతే, అపవాది యొక్క ఏలికలో మనం ఉంటే, ఇదిగో ఆ ధనవంతులాగా నరకానికి వెళ్తాం. ఒకవేళ మరి ఆ లాజరు వలె యేసయ్య ఏలికలో ఆయన కృప నీకు అధికంగా ఉంటే నువ్వు పాతాళం నుంచి తప్పింపబడతావు, విడిపింపబడతావు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నామను బట్టి ఈ యొక్క పాతాళమును తప్పించుకుంటానికి ఆయన తప్పించే దేవుడు కనుక నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడి నువ్వు పరిశుద్ధంగా ప్రతి దినం పరిశుద్ధంగా జీవిస్తూ ఉండు. అప్పుడు దేవుడు తన మరి కృపను నీకు అధికం చేసి నీవు ఆ యొక్క అపవాదికి దాసుడు కాకుండా యేసయ్యకు దాసుడును కనుక నిన్ను ఏలుతూ నిన్ను నడిపిస్తూ ఆయన యొక్క రాజ్యానికి లాజరుని తీసుకొని పోయినట్టుగా ఆయన రాజ్యంలో ఆయన పరదేశంలోనికి నిన్ను తీసుకొని వెళ్తాడు. ఆ ధనవంతుని వలె నువ్వు పాతాళానికి వెళ్ళొద్దు. ఆ పాతాళం నుంచి నా ప్రాణమును కాపాడమని భక్తులు అడుగుతున్నట్లుగా మనము కూడా యేసయ్యను అడుక్కొని మనము దినదినం, అయ్యా నేను ఆ పాతాళానికి వెళ్ళే ఒకళ్ళ పాపం ఏదనుంటే నన్ను కడుగు తండ్రి, పరిశుద్ధపరచమని ప్రతిరోజు దేవుని సన్నిధిలో మొరపెట్టు, కన్నీరు కాచు. ఆయన నిన్ను తప్పించి రక్షించి ఆయన రాజ్యానికి నేను సిద్ధపరుస్తాను. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయమందు నిన్ను పరీక్షించుకో. ఆయన పరిశుద్ధమైన సన్నిధిలో ఆయన నిన్ను ఏలుతండా అపవాది ఏలుతండా పరీక్షించుకో. పరిశుద్ధుల గుంపులోనికి మనం వెళ్ళాలి అంటే ఆ వెతుకుతున్న మొక్క వలె మనం ఎదుగుతూ ఉండాలి. వాడిపోవద్దు, కొమ్మలాగా ఇరిగిపోవద్దు. ఎంత కాలమైనా మనం బ్రతికినంత కాలము ఆ ఏరులోనే ఆ యొక్క మొద్దులోనే మనం కొమ్మలుగా పాకుతూ ఉండాలి, ఫలిస్తూ ఉండాలి. అట్టి కృప దేవుడు ఇవ్వటం కోసము ఆయన సన్నిధిలో వేడుకోండి, ఆయన పాదాలు పట్టుకొని అడుక్కోండి. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభువు నీ పవిత్ర పాదములు కొందనము. ఈ సమయముందు తండ్రి నీ పరిశుద్ధమైన సన్నిధిలో ప్రవేశించడం వాళ్ళు జ్ఞాపకం చేసుకోండి. నాయన మేమెన్నడూ వెండిపోకుండా, నాయన ఎన్నడూ అపవాదికి దాసులు కాకుండా నీకు దాసులుగా జీవిస్తూ నీ ఏలికల్లో ఉంటున్నా తండ్రి. నాయన మేము పవిత్రంగా పరిశుద్ధంగా జీవించండి, గొప్ప భాగ్యం తెచ్చండి. ఈ బిడ్డలందరినీ కనికరించండి నాయన. ఈ గ్రామస్తులకు రక్షణ దయచేయండి నాయన. ఈ రాజ్యములు ఈ లోకములో ఎంతమంది అయితే జీవిస్తున్నారో, అన్ని జనులుగా ఉంటున్నారో, నిన్ను ఎరగలేదు, వారందరినీ ఎరిగి నీ రాజ్యంలో ప్రవేశించుటకు, పాతాళమును తప్పించుకుంటకు నీ గొప్ప భాగ్యం దయచేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొచ్చున్నాం పరమ తండ్రి. ఆమేన్.